దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా ప్రభావము గలవాడే మన పక్షమున నుండును. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 21వ వచనం. సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి అయిన యెహోవా మహాప్రభావం గలవాడే మన పక్షమున ఉంటానని మనతో సెలవిస్తున్నాడు. మనం అందరము నీతిని ప్రేమించి కీడుని ద్వేషించాలి. సమాధానమును వెతికి వెంటాడాలి. సమాధానము అనగా దేవుని నీతి. నీతి సమాధానమును కలుగజేస్తుంది. నీతి వలన నిత్యము మనకు నెమ్మలమును నెబ్బరము కలుగుతుంది. నీతిని అనుసరించుచు నడుచిన ఎడల, యథార్థంగా మాట్లాడిన ఎడల మన రక్షకుడైన మన తండ్రి అయిన యెహోవా మనకు తోడుగా ఉంటాడు. మనలను ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాడు. ఉన్నత స్థలముల యందు మనలను నివసింపజేస్తాడు. యెహోవా ప్రభావము గలవాడే మన పక్షమున ఉంటాడు. నిత్య జీవమును మనకు దయచేస్తాడు. అలంకరింపబడిన రాజును మనము కన్నులారా చూస్తాము. సియోను పట్టణంలో మనం అందరము నెమ్మలము కలిగి జీవిస్తాము. యెహోవా మనకు న్యాయాధిపతిగా ఉంటాడు. ఆయన మనకు రాజు. ఆయనే మనలను రక్షిస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.